అందరూ ముంబై ఇండియన్స్ ఈజీగా డామినేట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ కంప్లీట్ డిఫరెంట్ లా అన్నది. ముందుగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ చూస్ చేసుకున్నారు. అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అప్పటికి ఎవ్వరికి తెలియదు. ఫస్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. బట్ ఫస్ట్ ఓవర్ నుంచే టెన్షన్ కనిపించింది. రియాన్ రికల్టన్ అగ్రెసివ్ గా స్టార్ట్ చేయాలని ట్రై చేశారు. బట్ కెమెరన్ గ్రీన్ డేంజరస్ బౌలింగ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచే ముంబై కొలాప్స్ మొదలైంది. రోహిత్ శర్మ కూడా ప్రెజర్ షాట్స్ ఆడాడు. బౌండరీ ఒక్కటి కూడా ప్రాపర్లీ కనెక్ట్ కాలేదు. ఇంకా బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే నమన్దీప్ డక్ అవుట్ అయ్యారు. ఇక సడన్లీ ముంబై స్కోర్ చూస్తే 17-2 గా ఉంది. ఈడెన్ గార్డెన్స్ కంప్లీట్ గా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అప్పుడే స్కై వచ్చాడు. ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ మోడ్ లో ఆడారు. జస్ట్ ఫ్యూ బాల్స్ లో బౌండరీస్, మ్యాసివ్ సిక్స్, క్రౌడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరూ స్కై డేంజరస్ మోడ్ లోకి వెళ్లిపోయారు అని అనుకునే లోపే సౌరవ్ దుబే ఎంట్రీ ఇచ్చాడు. సెన్సేషనల్ కంబ్యాక్ తో స్కై ని క్లీన్ బౌల్డ్ చేసేశారు. దీంతో ఈడెన్ గార్డెన్స్ లిటరల్లీ ఎర్త్ క్వాక్ లో షేక్ అయిపోయింది. ఇక ముంబై స్కోర్ బోర్డ్ చూస్తే 41-4 గా ఉంది. అక్కడి నుంచే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. బట్ రన్ రేట్ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. తిలక్ వర్మ అయితే 32 బాల్స్ కి ఓన్లీ 20 రన్స్ చేశారు. ప్రెజర్ పూర్తిగా ముంబై పైన పడిపోయింది. ఇక సునీల్ నారాయణ్ బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్ అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా పెద్ద షాట్స్ అటెంప్ట్ చేశాడు, కానీ స్ట్రైట్ గా అవుట్ అయిపోయారు. ఇక ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫేసెస్ అయితే కంప్లీట్ గా టెన్షన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ఇక చివర్లో కార్బిన్ బాస్ ఒంటరిగా ఫైట్ ఇచ్చారు. జస్ట్ 18 బాల్స్ లోనే 32 రన్స్, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్, హ్యూజ్ సిక్సెస్ కొట్టారు. లేకపోతే ఈ అమ్మాయి 120 కూడా క్రాస్ చేయలేకపోయేది. ఫైనల్లీ ఈ అమ్మాయి ఎలాగోలా 147 స్కోర్ చేసింది. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆ స్కోర్ ఈడెన్ గార్డెన్స్ లో సేఫ్ కాదు. చేసి స్టార్ట్ అయింది. ఫిన్ హాలెన్ ఫస్ట్ ఓవర్ నుంచే అటాకింగ్ మోడ్ ఆన్ చేశారు. దీపక్ చహర్ బౌలింగ్ ని డైరెక్ట్ గా బౌండరీస్ కి పంపించారు. బట్ నెక్స్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయారు. అక్కడి నుంచే ప్రెషర్ తిరిగి మ్యాచ్ లోకి వచ్చేసింది. అంజిక్య రహానే క్లాస్ షాట్స్ ఆడారు. మనీష్ పాండే ఎక్స్పీరియన్స్ చాలా వెళ్ళిపోయింది. దీంతో కేకేఆర్ స్లోగా ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేశారు. రహానే అవుట్ అయిన తర్వాత కెమెరన్ గ్రీన్ వచ్చారు. ముంబై ఫ్యాన్స్ రివెంజ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కార్బిన్ బాస్ సూపర్ బౌలింగ్ తో గ్రీన్ ని కూడా పెవిలియన్ కి పంపించారు. సడన్లీ మ్యాచ్ మరోసారి ట్విస్ట్ అయిపోయింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు మనీష్ పాండే. ఈ సీజన్ లో చాలా మంది ఇగ్నోర్ చేసిన ప్లేయర్, కానీ ప్రెజర్ మ్యాచ్ లో ప్యూర్ క్లాస్ చూపించాడు. ఎలిగెంట్ కవర్ డ్రైవ్స్ ఆడాడు. పర్ఫెక్ట్ టైమింగ్, స్మార్ట్ స్ట్రైక్ రొటేషన్ చేశాడు. ఒక సైడ్ వికెట్స్ పడుతున్నప్పటికీ మనీష్ పాండే మాత్రం కామ్ గా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశాడు. 45 క్రూషియల్ రన్స్. ఈ మ్యాచ్ లో రియల్ గేమ్ చేంజర్ అదే. ఇంకా పావెల్ పవర్ హిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. హ్యూజ్ సిక్సెస్, మ్యాసివ్ మస్కిల్ పవర్. ముంబై బౌలర్స్ ని కంప్లీట్ గా ప్రెజర్ లోకి పడిపోయారు. బూమ్రా టైట్ బౌలింగ్ చేసినప్పటికీ టార్గెట్ డిఫెండ్ చేయడానికి ఎనఫ్ రన్స్ అయితే లేవు. ఇక మనీష్ పాండే అవుట్ అయ్యాక ముంబై ఫ్యాన్స్ కి చిన్న హోప్ వచ్చింది. అదే టైంలో పావెల్ కూడా అవుట్ అయ్యారు. సడన్లీ టెన్షన్ బ్యాక్. కానీ రింకు సింగ్ గ్రౌండ్ లో ఉన్నంత వరకు కేకేఆర్ ఫ్యాన్స్ కి భయం ఉండదు. చివర్లో రింకు సింగ్ కామ్ ఫినిషింగ్ ఇచ్చారు. విన్నింగ్ బౌండరీ పైన వెంటనే ఈడెన్ గార్డెన్స్ ఫుల్ గా ఎరప్ట్ అయిపోయింది. కేకేఆర్ ప్లేయర్స్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఫ్యాన్స్ అయితే మ్యాడ్నెస్ చూపించారు. దీంతో కేకేఆర్ ప్లేయర్స్ హోప్స్ ఇంకా అలైవ్ గా ఉన్నాయి. మరి ఆ 4th ప్లేస్ లో ఎవరు క్వాలిఫై అవుతారు? కేకేఆర్ అవుతుందా లేదా పంజాబ్ కింగ్స్ అవుతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.